హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక 5 పాయింట్స్ చెప్తాను తక్కువ కరెంట్ బిల్ రావడానికి, అలాగే ఏసీ ఎక్కువ ఇయర్స్ పనిచేయడానికి. స్టెబిలైజర్ కంపల్సరీ యూజ్ చేయండి, లేదంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మీ ఏసీ పీసీబీ కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఉంది. పీసీబీ అంటే తెలుసు కదా, పవర్ సర్క్యూట్ బోర్డ్. అదే స్టెబిలైజర్ ఉందనుకోండి, పవర్ని స్టేబుల్గా సప్లై చేస్తుంది. సో మీ పీసీబీ సేఫ్గా ఉంటుంది. టెంపరేచర్ అబౌవ్ 24 degrees పెట్టుకోండి, మీకు అప్పుడు కంఫర్ట్ కూలింగ్ ఉంటుంది, అలాగే మీకు కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అంతేగాని 18లో పెట్టేసి ఫ్యాన్ ఏమో ఫుల్ స్పీడ్లో పెట్టేసి ఓ పక్కన దుప్పటి కప్పేసుకుని చలేసేయాలంటే అది కంఫర్ట్ కాదు. అది ఓవర్ కూలింగ్ అలవాటు చేసుకోకండి, అది మీకు హెల్త్కి కూడా అంత మంచిది కాదు. డోర్ గ్యాప్స్ని కవర్ చేసుకోండి, లేకపోతే కూల్ ఎయిర్ ఆ గ్యాప్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఏసీ ఎక్కువసేపు రన్ అవుతుంది, దాంతో పవర్ బిల్ కూడా ఎక్కువ అవుతుంది. కర్టెన్స్ కూడా యూజ్ చేయండి, డైరెక్ట్ సన్లైట్ మీ విండోస్ మీద పడి ఆ హీట్ వల్ల కూలింగ్ ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి మీరు ఫిల్టర్స్ క్లీన్ చేసుకోండి, లేదంటే ఆ డస్ట్ వల్ల ఎయిర్ ఫ్లో బ్లాక్ అయిపోయి కూలింగ్ స్పీడ్ తక్కువ అవుతుంది, కంప్రెసర్ రన్నింగ్ టైం ఎక్కువ అవుతుంది. అలా కూడా మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీకు ఫిల్టర్స్ ఎలా క్లీన్ చేయాలో తెలియకపోతే మీ టెక్నీషియన్ వచ్చినప్పుడు ఒకసారి అడగండి, తీసి చూపిస్తాడు ఫిల్టర్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా పెట్టాలి ఏంటన్నది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీ టెక్నీషియన్ని పిలిచి జనరల్ సర్వీస్ చేయించుకుని ఏసీ మొత్తం ఒకసారి చెక్ చేయించుకోండి, అప్పుడు మీకు ఎక్కువ లైఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే వర్క్ అవుతుంది కదా, కంప్లైంట్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే మీకు ఒకసారి పెద్ద కంప్లైంట్ వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా ఇలాంటి కొన్ని టిప్స్ చెప్తాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.